2009లో తాను ఎంపీగా గెలిచిన సమయంలో ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి కేటీఆర్ లాగా తానేమీ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోలేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలో పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం కోహెడ కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్ ప్రజల సమస్యలే తన ఊపిరిగా పోరాటం చేస్తానని, సమస్యల పరిష్కారం కోసం ప్రజలే నేరుగా తనను కలవచ్చని కూడా పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నేను కూడా వ్యవసాయ కుటుంబం కాబట్టి భూస్వామి నాకు ఇంత 4-5 ఎకరాలు కరీంనగర్ అంటే దానికి విలువ ఉంటుంది. ఇవాళ నేనేమంటున్నా, నేనెక్కడున్నా కేటీఆర్ ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ పేరు మీద ఎన్నో మార్పు. నువ్వేమో లక్షల కోట్లకి అయిపోతే నాకే ఇబ్బందులే. ఆత్మ గౌరవంతో తెలంగాణ తెచ్చిన బిడ్డగా మీ ఆశీస్సులతో గౌరవంగా ఉన్నా కానీ మీరెక్కడ తిట్లోడి ఎక్కడికి అక్కడ అవమానపడే పరిస్థితులు మాత్రం లేదు. పైసలు కూడా చేంజ్ చేసుకుంటాం, పైసలు పోతే ఇంకోటి కూడా పైసలు ఎప్పుడు తీసుకుంటాం. అందుకే నేనేమంటున్నా, తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఎవరో నా బాధ్యత తీసుకున్నాను. నేను హుస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమకారులందరినీ కోరుతామా, రండి.